మాతృ రుణం. ఇక మాతృ రుణము ఏ విధంగా కలుగుతుంది అంటే, తల్లి బిడ్డను వేరు చేసినా, తల్లిని దూషించినా, తల్లిని ఆదరించకపోయినా, తల్లిని వారి ఇంటి నుంచి వేరుగా ఉంచినా, ఈ అలాంటి జాతకునికి ఈ మాతృ రుణం అనేది కలుగుతుందండి. అలాంటి వారు ఈ మాతృ రుణం వలన కలిగే ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాము. వారికి ధన నష్టము, ఆస్తి నష్టం కలుగుతుంది. పాడి పశువు మంచిగా ఉండే పాడి పశువు మరణిస్తుంది. అలాగే ఇంట్లో నీరు ఉండకుండా అయిపోతాయి. అంటే నీరు ఎండిపోతుంది. ఇంట్లో ఉండే బావిలో నీరు ఎండిపోతాయి. కుళాయిలు పనిచేయవు. కుళాయిల్లో నుంచి నీరు రావు. తర్వాత ఇంట్లో పంపులు ఏదైనా మోటారు పంపు ఉంటే అవి కూడా పనిచేయవు. ఇలాంటి నష్టాలన్నీ అవుతాయి. ధన నష్టము, ప్రాణ నష్టమే కాకుండా విద్యా నష్టం కూడా, విద్యలో కూడా ఆటంకాలు జరుగుతాయి. కాబట్టి మాతృ రుణం అనేది చాలా హానిని కలిగిస్తుంది.